హాయ్ అండి అందరికీ. నేనండి మీ పల్లెటూరు పిల్ల. ఈరోజు అయితే నేను తోటలో అయితే తుప్పలు కొట్టడానికి వెళ్తున్నాము. పని వాళ్ళు అడిగాం కానీ ఇంకా పండగ బతుకం వదలలేదంట, రేపు వస్తారంట. అయితే ఈరోజు ఎల్లు కొద్ది స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే నేనే వెళ్తున్నాను. అయితే వెళ్తున్నారు. అటు నుంచి వచ్చేటప్పుడు సచివాలయంకి వెళ్ళి అయితే కరెంటు బిల్లు కట్టేసి రావాలి. చాలా దూరం అండి. ఒకప్పుడు ఊరైతే ఇక్కడే ఉండేది, చెప్పాను కదా. మేకలైతే శుభ్రంగా ఆకులు తినేసేయండి, ఇంకేమి ఇవి పోస్తాయి. ఇలా అయిపోయి చూడండి. ఇలాగే దారులు పెట్టేసి మేకలోళ్ళు అయితే తోలుకెళ్ళిపోతున్నారు. లాస్ట్ ఇయరే ఎప్పుడో అనుకుంటా నేను ఇక్కడ ఒక చెట్టు నరికేటప్పుడు వీడియో పెడితే చాలామంది మంచిగా కామెంట్ చేశారు, చెడుగా కూడా కామెంట్ చేశారు. నేను అది నరకడం వల్ల చూసారా మళ్ళీ ఎన్ని మొక్కలు వచ్చాయో. ఒకటి నరికితే ఎన్ని వచ్చాయి? 3, 6, 8 అయితే వచ్చాయి. ఇవి నరికితేనే మళ్ళీ ఇది ఫలిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే నేను ఇది ఇలా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇలా చెయ్యాలి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నేను మగోడిగా పుట్టినా బాగున్నాను అని. ఎందుకంటే ఇలాంటి పనులు ఆడపిల్లగా ఉండి కూడా చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇంత గట్టి పనులు అయితే నాన్న కన్ఫర్మ్గా చెప్తాడు. అసలు ఏ పని చేయలేదు. అసలు అయితే స్టార్టింగ్ చిన్నప్పుడైతే ఈ చెట్లకి మేమే పాలు కొట్టి గెత్తం వేసి పిండేసి వాళ్ళమే. అయితే ముగ్గురం కూడా పిక్కలైతే ఏరే వాళ్ళమే. నానేమో పనికి వెళ్ళిపోయేవాడు, అక్కలిద్దరూ నేను కలిసి పిక్కలైతే ఏరి ఎవరి పిక్కలు వాళ్ళు సాయంత్రం నానొచ్చాకైతే చూపించేవాళ్ళని. ఎవరైతే ఎక్కువ ఏరుతారో వాళ్ళకి నాన్న అయితే క్యాప్స్ కొట్టేవాడు అన్నమాట. అయితే ఇంకిద్దరు అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను మాత్రమే మిగిలాను. ఇంకా నాన్న విడిచిపెట్టుకుంటే ఇంకా అలాగ ఇద్దరం కలిసి ఇద్దరికి బలం ఉన్నంత వరకు అయితే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాము. బట్ తోట అయితే అమ్మేసి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అంటే ఎంతో లేదు, ఒక 60 సెంట్లు అనమాట. అసలు అయితే స్టార్టింగ్ 3 ఎకరాల 61 సెంట్ ఉండేది. అయితే పోలవరం ప్రాజెక్ట్ వచ్చి 3 ఎకరాలు అయితే పోయింది. అయితే కొద్దిగా అమౌంట్ వచ్చింది, ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిందని చెప్పేసి అయితే అమౌంట్ అయితే కొద్దిగా ఇచ్చారు. ఆ అమౌంట్తో అయితే పెద్దగా పెళ్లి చేసామన్నమాట. అయితే ఇంకా నెక్స్ట్ చిన్నక్కకి కూడా మ్యారేజ్ అయిపోయింది. లాస్ట్కి నేనైతే మిగిలాను. ఈ 60 సెంట్లు అయితే అమ్మేసి నాకైతే పెళ్లి చేద్దామని అనుకున్నాడు. కానీ నేనైతే ఒప్పుకోలేదు. కానీ అమ్ముదమ్మ వద్దనైతే మధ్యలో అయితే ఉంది. అయితే 3-4 సంవత్సరాల నుంచి అయితే తుప్పలు అయితే కొట్టిస్తున్నాము. ఇప్పుడు మనం నీట్గా చేసుకుంటేనే కదా రేపు అనేది మనకి కొద్దిగా సింపుల్గా ఈజీగా ఉంటుంది. నాకైతే తోటలోకి వచ్చి శుభ్రంగా చేసుకొని మళ్ళీ పాకలా కట్టుకొని అయితే ఇక్కడ కొద్దిగా వీడియోస్ అయితే చేసుకుందామని ఉంది. అలా అని ప్లాన్ చేస్తున్నాను అన్నమాట. ముందుకి ఒక్కదాన్ని రాలేను, ఎందుకంటే ఈ సైడ్ ఎక్కువ బళ్ళు అలాగే ట్రాక్టర్స్ వస్తాయి అన్నమాట. అందువల్ల భయం వేస్తుంది. నానేమో రాలేను అంటాడు. ఇంక ఇంటి దగ్గర పని ఉన్నా లేకపోయినా వల్ల ఇంకెక్కడికి వెళ్ళడానికి అవ్వదు అనమాట. ఒక్కదానికి రావడానికి అవ్వదు. పక్క అయితే 4 days అయితే పని ఉంటుందండి. మరి రేపు వస్తారో రారో తెలీదు. నేనైతే ఈరోజు రేపు ఎల్లుండి 3 daysలో ఒక 3-4 అయితే పెట్టి చేయించేద్దాం అనుకున్నా. కానీ వాళ్ళైతే రాలేదు. రేపు వస్తా అంటున్నారు. మరి వస్తారో రారో రేపు వచ్చిన తర్వాత తెలియాలి. అయితే నేనైతే మెల్లగా అయితే చేస్తున్నాము. ఎంతో చెయ్యంలేండి, కొద్దిగా చేస్తాము. సాయంత్రం వరకు ఉన్నామంటే మళ్ళీ ఆవులు అలా ఉండిపోతే మా కోసం అలా చూస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. ఒక 2 గంటలు 3 గంటలు అయితే చేసి వెళ్ళిపోతాం.
అలా తుప్పలు కొడుతూ ఉంటే కొద్ది పుల్లలు అయితే ఎండు పుల్లలు దొరికాయి అన్నమాట. వెళ్ళేటప్పుడు ఖాళీగా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి మోపు అయితే కట్టేస్తాను అని నాన్న అన్నారు. అందుకని చెప్పేసి ఇవన్నీ శుభ్రంగా అయితే పోగేస్తున్నాను. ఇంకా వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోతున్నాం అన్నమాట. నేను ఏదైనా పని చేశానంటే ఆ పని చాలా నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అలా అయితేనే నాకు చేయాలనిపిస్తుంది, లేదంటే అసలు చేయను అన్నమాట. చాలా అంటే చాలా నీట్గా అయితే అన్నీ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే అక్కడ వరకు అయితే క్లీన్ చేసి ఉన్నాను నేనైతే తుప్పలన్నీ. ఇంటి దగ్గర ఉంటే అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరగడం తప్ప ఏముండదు. నేనైతే ఫోన్ అలా చూసుకుంటూ ఉంటాను. లైక్స్ వచ్చాయా, వ్యూస్ వచ్చాయా, సబ్స్క్రైబ్స్ వచ్చారా అని నాన్న అటు ఇటు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి అయితే ఇలా తీసుకొస్తాను. కొద్దిసేపు అయినా 1 గంట 2 గంటలైనా చేస్తాం కదా, కొద్దిగా అయినా అని చెప్పేసి అయితే తీసుకొస్తాను అన్నమాట. వెళ్ళిపోతాం అంటున్నాడు, అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. నాన్న అయితే మోపేసేస్తున్నాడు, రెడీ అయిపోవడమే వెళ్ళిపోవడానికి ఇంటికి. అయితే మోపేసేస్తావా, అక్కడ కర్ర తెచ్చేస్తాను. ఎలా వెళ్ళాలా? ఈ కర్ర అయితే నాన్న పట్టుకుంటాడు, నేనైతే మోపెత్తుకున్నా. నాన్న అయితే సచివాలయంకి వెళ్తున్నాడు ఫ్రెండ్స్, కరెంటు బిల్ కట్టడానికి. నిన్న కూడా వెళ్ళి తిరిగి వస్తాడన్నమాట, చేంజ్ లేదని అంటే వచ్చాడన్నమాట. అందుకని ఇప్పుడు ఈరోజు అయితే చేంజ్ మార్చుకొని వచ్చాము. ఇంకెలా ఇక్కడ వరకు వచ్చాం కదని చెప్పేసి అయితే నాన్న కట్టేసి వస్తానని చెప్పేసి వెళ్తున్నాడు.